నమస్తే మేడం. గత వారం రోజులుగా పేరు నాని అనే వ్యక్తి కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళ మీద అతను చేస్తున్నటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు గమనిస్తూనే ఉన్నారు. మరి చీకట్లో కన్ను కొట్టాలా, లేపేయాలా, మమ్మల్ని ఏం పీకుతారా మీరు అని చెప్పేసి లకారాలతో మాటలైతే ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడాన్ని అసలు ఎలా చూడాలి? చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబడని మీరు ఏ విధంగా భావిస్తారు? ఒక మహిళగా పేరు నానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ముందుగా చెప్పాలంటే వాళ్ళకి టార్గెట్ ఏంటంటే మొదట మా అమరావతి మహిళల మీద, రైతుల మీద 6 నెలలు తిరగకుండానే మా నెత్తిని ఎట్టయితే మరి హస్తం, భస్మాసుర హస్తం పెట్టారో ఆ భస్మాసుర హస్తమే వాళ్ళకి శాపం అయ్యి 11 సీట్లకు లిమిట్ అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా, నన్ను అడిగితే నేను మాట్లాడేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అసమర్థత వల్లనే వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారని చెప్పేసి. గతంలో ఒక పోస్ట్ రంగనాయకమ్మ ఆ పోస్ట్ను రీట్వీట్ చేసిందని చెప్పి ఆవిడ 70 సంవత్సరాల మహిళను కూడా చూడకుండా ఆవిడని ఏ రకంగా అయితే హింసించారో అదే రకంగా వీళ్ళు అసభ్యకరంగా ఎంత పోస్టులు పెట్టి ఎంత వాగినా కూడా వీళ్ళపైన ఏ చర్యలు తీసుకోవట్లేదు. మేము ఏం చేసినా మాకే ఇదైపోద్దని చెప్పేసి మరి వివేకానంద హత్య ఇదంతా పేరు నాని గారు చెప్పిన రఫా డైలాగ్ ఏంటంటే మరి దానిలో అంతరార్థం వివేకానంద రెడ్డి హత్య ఏ రకంగా చేశాడో, మరి తెల్లారి లేదా ఏ రకంగా ఓదార్చారో, మరి ఇవాళ వరకు దాన్ని ఎట్ట మసిపూసి మారేడుకాయ చేయగలిగారో వాళ్ళు చేసే పనులు చెప్పుకుంటున్నారు. చెప్పుకొని నిరభ్యంతరంగా ధైర్యంగా తిరగలుగుతున్నారు అనమాట. ఏదైతే మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని నెరవేర్చిందాక రఫా డైలాగ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా వాళ్ళ కార్యకర్తలు అందరూ పాటిస్తున్నారనమాట. పాటించి కత్తులతోటి హల్చల్ చేస్తున్నారు. ఎవరు? యువత హల్చల్ చేస్తా మరి డ్రగ్స్ కి, గంజాయికి, ఆ బ్యాచ్ కి ఇచ్చేసేసి ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ యాత్రలు చేసినా గానీ టోటల్ గా ఉండేది ఆ 1500 మంది వాళ్ళు సేకరించి ఆ గంజాయి బ్యాచ్ తప్పితే ఆడ లోకల్ గా మొన్న ఏ రకంగా అయితే బంగారుపాళ్యం రైతుల దగ్గరికి వెళ్ళాడో రైతుల గురించి ఒక్క మాట మాట్లాడాల. ఏదో ఒకటి హల్చల్ చేసేసి ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చెయ్యాలి. కూటమి ప్రభుత్వం వల్ల ఏం కాటం లేదు. వైసీపీకి కూడా దడిసి, పోయినసారి గత ప్రభుత్వంలో వైసీపీకి దడిసి తెలుగుదేశం నాయకులందరూ ఇళ్లలో కూర్చొని ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని అమరావతి మహిళలు, రైతులు బయటకు వచ్చినాకనే వాళ్ళు బయటికి రావడం జరిగింది. అదే పక్కీలో వాళ్ళకి ఈ తర్వాత అయినా సరే మనకి ఈ గవర్నమెంట్ వచ్చినా మనకేం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు కరుణామయుడు, అందరినీ కరుణతో ఇచ్చేస్తాడు, మమ్మల్ని ఏమి చేయడని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం అయితే కల్పించారు. సంవత్సరం దాకా వాళ్ళు నోరెప్పలా. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరిప్పి హల్చల్ చేస్తుంటే, ప్రజలు భయభ్రాంతులను చేస్తుంటే, ఇవాళ అమరావతికి ఒక గజం భూమి తీసుకోవడానికి కూడా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే మాట్లాడితే జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడటం జరిగింది. దీంతో అయినా సరే ఈ ప్రభుత్వం మాత్రం రియలైజ్ అయ్యి దాన్ని ఈ అరాచకాలని, అక్రమాలని అన్నింటినీ ఉక్కుపాదం మోపి ఇప్పుడు పేరు నాని ఏం సొద్దపోసు కాదు. పేరు నాని మరి ఆ బియ్యం అక్రమాలు, రేషన్ మాఫియాల్లో గాని లేకపోతే అక్రమ ఇళ్ల పట్టాలు ఇవ్వటంలో గాని అన్నిట్లో ఉన్నాడు. మరి ఒక ముద్దాయిని కూడా మీరు శిక్షించలేకపోతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా ఎట్ట మాట్లాడతారు. ఇవాళ లోకేష్ మీద నెట్టేద్దాము, ఒక బీసీ మహిళ ఆవిడని మరి ఏం చేసినా గానీ మరి లోకేష్ మీద నెట్టేస్తే సరిపోద్దని చెప్పి అంత పబ్లిక్ గా చెప్పుకుంటున్నారంటే మన అసమర్థతే వాళ్ళకి అవకాశంగా మారింది. అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వలసపోతే బాగుండనే పక్కీలో తయారు చేస్తున్నారు అన్నమాట. మేడం, గుడివాడకు చెందినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత 5 ఏళ్లలో అమరావతి గురించి మాట్లాడుతూ ఇక్కడ పందులు తిరిగేటటువంటి ప్రాంతం ఏం లేదని అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. మరి 2024 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే, రాష్ట్రంలో కనుక టీడీపీ ప్రభుత్వం వస్తే నేను రాజకీయాలు మానేసి చంద్రబాబు బూట్లు తుడుస్తానన్నారు. మరి కరెక్ట్గా 1 year అయిపోయింది. ఇప్పుడు అసలు కొడాలి నాని పరిస్థితి ఏంటి? గతంలో ఎన్ని రకాలుగా వ్యాఖ్యలు చేయాలో అన్ని చేసినటువంటి వ్యక్తి ఇక్కడ అమరావతి గురించి కూడా మాట్లాడిన మాటలు మీకు తెలుసు. సో కొడాలి నాని పరిస్థితి ఏంటండి? కొడాలి నాని పరిస్థితి ఏంటంటే పాపం నిన్న ఏదైతే ఈ గొడవలు జరుగుతాయని నన్ను తెలియంగానే ఇక్కడ సంతకం పెట్టి అక్కడ హైదరాబాద్కు పారిపోయిన పిరికి పందలాగానే వ్యవహరించాడు. మరి అప్పుడు అంత ప్రగల్భాలు పలకటం ఎందుకు? మరి కుప్పంలో ఓడిపోతే నీ బూట్లు దుడుస్తానని క్లాత్ కూడా ఒకటి చూయించి ఈ క్లాత్ తోటే దుడుస్తానని చెప్పి మాట్లాడావు. మరి అదే మాట నిలబెట్టుకోవడం, మాట తప్పడం, మడని తిప్పడం అంటే ఆ పార్టీ ఎజెండా అనమాట. అదే క్లాత్ తోటి ఒక్కసారన్నా ఆయన బూట్లు తొడవాలి, అది ఒక బాధగా ఉంది మాకు. అది తుడిస్తే చూడాలని ఉంది, అది తొడవలేదు.
లేదు. మరి ఏ రకంగా అయితే వాగారో ఎవరికట్ట బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెబుతానే ఉంటారు. కాకపోతే వీళ్ళు దొరకకుండా దొరల్లాగా తిరుగుతున్నారు. వీళ్ళని కూడా ఇవన్నీ కూడా చూసి మాట్లాడితే హైకోర్టుకు పోవటం, సుప్రీంకోర్టుకు పోవటము, మరి లేకపోతే ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటున్నామని అని చెప్పి ఈ రకంగా ముద్దాయిలను కూడా వదిలితే గ్రామ సింహాల్లాగా వాళ్ళు తిరుగుతున్నారు. మేము వాళ్ళ కింద ఎక్కడ బలైపోతామని ఈ ప్రజలు అభద్రతా భావంతో మాత్రం తిరగటం జరుగుతుంది. కొడాలి నాని ఒక మనిషిలాగా లెక్కేసుకునే వాళ్ళు అయితే లేదు. మనం ఏమి చేసినా చేయకపోయినా భగవంతుడు అనేవాడు అతనికి తగిన శిక్ష అయితే వేశాడు. ఆ శిక్ష అనుభవిస్తానే ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నోరు మెదపకుండా సైలెంట్ గా పోతున్నాడు అనమాట. సింహం సింగిల్ గా వస్తుంది అంటే మరి గొర్రెపోత తలంచుకొని పోయినట్టుగా పోతున్నాడు. అతని గురించి మనం చెప్పుకున్నా కూడా తప్పే. ఏదైతే గుడివాడలో ఒక ప్రోగ్రాం అనేది జరుగుతుంది, ఇది మంచి ప్రభుత్వం అని జరుగుతున్న ప్రోగ్రామ్ ని వాళ్ళు హల్చల్ చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ఒక ఇదనేది పెట్టి దాని మీద అక్కడ రెచ్చగొడతాం అనమాట. రెచ్చగొట్టే ముందు అక్కడ ఓడిపోయిన నాయకుడు మరి కొడాలి నాని ఏ రకంగా అయితే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల్ని ఏ విధంగా అయితే రుజువు చేసుకోలేపాడో అది ఏడవటం చేతగాటల్లా. మరి ఒక మహిళ జడ్పీటీసీ ముందు ఒకసారి రౌండ్ వేసింది, మళ్ళీ అదే పక్కీలో మళ్ళీ రౌండ్ వేసి ప్రజలను రెచ్చగొట్టే ఇదిలో చేసి పైపెచ్చు మేమేం అనలేదు. వాళ్ళు బూతులతో వకారాలతోటి బూతులు తిట్టి ఏ రకంగా అయితే చేశారో వీడియో ప్రూఫ్లు ఉండగాని మేమేమి చేయలేదు, మమ్మల్ని తెలుగుదేశం వాళ్లే కొట్టారని కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారు. మొగుండు కొట్టి మొగసాలకి వెళ్లే బాపత ఎవరున్నారంటే వైసీపీ బ్యాచ్ లో ఉన్నారు. మేడం, మరి ఈ నెల 21వ తారీఖు నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. మరి అమరావతి రాజధానిగా ప్రకటించి దాదాపుగా 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు గెజెట్ నోటిఫై చేయాలని ఎంపీలు అందరూ కోరుతున్నారంటారు. ఒక అమరావతికి భూమి ఇచ్చినటువంటి మహిళగా మరి ఈ ప్రాంత ఎంపీలకి మీరేం చెప్పదలుచుకున్నారు? అమరావతి గెజెట్ నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడతారు? ఇంతకు ముందు ఒక చవటానికైతే మనకి ఉమ్మడి రాజధాని ఉంది, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంది, దాన్ని మనం ఏం చేయలేము, గెజెట్ రాదు అని చెప్పి ఒక మాట అయితే మాట్లాడారు. ఇవాళ మీరు 2O పూలింగ్ లో భూములు సేకరించడానికి పోతే అమరావతి రైతులు ఆడు పిచ్చోళ్ళు లాగా పోయినసారి ఇవన్నీ ఏమి తెలియక మరి పిచ్చోళ్ళు లాగా ఇచ్చాము, మేమెందుకు ఇస్తాము, గెజెట్ ఏది, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఏదని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికైనా రిలీజ్ అయ్యి మరి పార్లమెంట్ లో బిల్లు పెడతామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వల్ల మరి ఏదైనా మనకి ఉంటే గెజెట్, మనకి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా తీసుకురావటం, రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటికే కొంత తోడ్పడుతున్నారు. ఇంకా కూడా తోడ్పడేటట్టు చేసుకొని విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకొని మరి ప్రత్యేక హోదా అనేది మనకి ఎట్టాగు లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉంటున్నారు. ఆ ప్యాకేజీని కూడా అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. మేడం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేనంతగా యువ నాయకులు అయితే ఎంపీలు అయ్యారు. మరి రాష్ట్రం కోసం అయితే చాలా పోరాటాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని కోసం ఒక గెజెట్ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి ఈ వర్షాకాల సమావేశాలు అడగమని చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ స్పందన ఏంటి? మీరు వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? మేము ఇప్పుడు మన కేంద్ర మంత్రులు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గాని, మరి రామ్మోహన్ నాయుడు గారు గాని, మరి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మరి మొన్న ఈ మధ్య పాపం లిక్కర్ స్కాముల్లో అట్లాంటి వాటిలో కొన్ని రుజువులు ఆధారాలు తీసుకెళ్లి రాష్ట్రంలో ఎంత లిక్కర్ మాఫియా జరిగిందో ఆధారాలతో సహా ఇవ్వటం జరిగింది. మరి బైరెడ్డి శబరి కూడా పోరాటం చేస్తుంది. మరి శ్రీభరత్ గాని, పొట్టా మహేష్ యాదవ్ గాని, ఇట్లా మన నుంచి అందరూ యంగ్స్టార్స్ ఉన్నారు. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని చెప్పేసి పార్లమెంట్ లో మరి గెజెట్ అనేది రావాలి, మాకు రావాల్సిన నిధులన్నీ రావాలని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేసి మన తరపున, మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఎంపీలందరూ కూడా గళం విప్పమని చెప్పేసి వాళ్ళని ప్రాధాయపూర్వకంగా మాట్లాడటం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు కూడా గళం విప్పుతారు. మరి వర్షాకాల సమావేశాల్లో గెజెట్ కు పెడుతున్నాం మేమని చెప్పేసి మనం చెప్పడం కూడా జరిగింది. ఆ గెజెట్ ఆమోద ముద్ర త్వరగా పడితే కూడా మన రాష్ట్రానికి ఒక రాజధాని అనేది, స్థిరమైన రాజధాని, అదే అమరావతి అనే ఒక ఎజెండా కూడా ఉంటది. దానికోసం మేము 1631 రోజుగా ఏ రకంగా అయితే పోరాడామో ఆ పోరాటానికి ఫలితం అనేది దక్కిద్దని చెప్పేసి అమరావతి రైతు మహిళగా మేమైతే మాత్రం మరి ఇట్లా మీరు క్వశ్చన్ రైజ్ చేసి అమరావతికి గెజెట్ తీసుకురమ్మని చెప్పి ప్రాధాన్యపూర్వకంగా అడగడం జరుగుతుంది.